నేను ఆఫీస్కి వెళ్లేందుకు హడావిడిగా రెడీ అవుతున్నాను. ఇంతలో ఎవరో మెయిన్ రోడ్ దగ్గర అరుస్తూ నన్నే పిలుస్తున్నారు. నేను ఎవరా అనుకుని బయటకు వెళ్లి చూశాను. ఓ ముసలావిడ నవ్వుతూ ఇంటి ముంద కనిపించింది. ఓ పెద్ద బుట్టని పక్కన పెట్టుకుని ఇంటి అరుగు మీద కూర్చుంది. ఆమెకు సుమారుగా 65 ఏళ్లు ఉంటాయి. ఆమె బోసి నవ్వులో ఏదో తెలియని ఆత్మీయత, నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి. ఆమె ముఖంలో అక్కడక్కడ చర్మం మీద పగిలిన గీతలు ఆమె జీవితాన్ని, భావాల్ని చెప్పకనే చెప్తున్నాయి. ఆమె నన్ను చూడగానే బాబూ, టిఫిన్ ఇమ్మంటావా అంటూ ఎంతో ఆప్యాయతగా అడిగింది. ఆ చర్మాంకంలో ఆమె అలా కష్టపడడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను రోజు టిఫిన్ మా ఆఫీస్లోనే క్యాంటీన్లోనే చేస్తుంటాను. ఆమెకు జీవితం పట్ల గల శ్రద్ధకు, నిబద్ధతకు నా వంతు గౌరవంగా ఓ 20 రూపాయలకు టిఫిన్ ఇవ్వమని చెప్పి ఇంట్లో నుండి డబ్బులు, ప్లేటు తెచ్చి ఆమె చేతికి అందించాను. ఆ ముసలమ్మ గబగబా నేనిచ్చిన ప్లేట్లలో ఓ 8 ఇడ్లీలు వేసి 3 రకాల చట్నీలు వేసి, వెంటనే తినే బాబు, చట్నీలు వేశాను కదా, లేట్ అయితే గట్టిగా అయిపోతాయి అంటూ నా చేతికి అందించింది. 20 రూపాయలకు 8 ఇడ్లీలా అని మనసులో ఎంతగానో ఆశ్చర్యపోయాను. నాకు ఆఫీస్ టైం అవుతుండడంతో సరేనమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేశాను. ఆ వృద్ధురాలు ఆ బుట్టని నెత్తిన పెట్టుకుని టిఫినీ అమ్మా, టిఫినీ అని అరుసుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఆ ముసలమ్మను చూడ్డం ఆ రోజే మొదటిసారి. ఎందుకంటే ముందు రోజే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాను. ఓ మిత్రుడు తక్కువ రేట్లో మంచి ఇల్లు వస్తుందని చెప్పి ఆ గ్రామీణ వాతావరణం బాగా నచ్చేయడంతో వెంటనే కొనేశాను. గృహప్రవేశానికి నా మిత్రుడు, కొలీగ్స్ అంతా విచ్చేశారు. వారే నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే నాకంటూ ఎవరీ లేని అనాథని. ఆ గ్రామం చూడ్డానికి చిన్నగా ఉన్న అక్కడి మనుషులు పెద్ద మనుషులు. ఆ ఊరి వాతావరణము నాకు బాగా నచ్చేశాయి. ఆఫీస్కి బయలుదేరుతుండగా టేబుల్పై పెట్టిన ఆ ముసలావిడ కొన్న టిఫిన్ ప్లేట్లు కనిపించింది. వెంటనే ప్లేట్లన్నీ చేతిలోకి తీసుకుని ఆ ఇడ్లీలను గబగబా తినడం ప్రారంభించాను. నేనెప్పుడు చలిచూడని అద్భుతమైన రుచి. మొత్తం టిఫిన్ మహా ఇష్టంగా తినేశాను. కడుపు నిండిపోయింది. ఆ ముసలావిడి దగ్గర రోజు టిఫిన్ తీసుకోవాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను. మా ఆఫీసులో నా కొలీగ్స్కి కూడా ఆ వృద్ధురాలు టిఫిన్ రుచి చూపించాను. వారికి బాగా నచ్చేయడంతో నాకు రోజు టిఫిన్లు మోసే బరువు బాధ్యతలు ఎక్కువైంది. ఆ ముసలావిడ ఎక్కువ తిరిగే శ్రమ లేకుండా బేరం ఇచ్చినట్టు అవుతుందని అలా డెలివరీ బాయ్ అవతారం ఎత్తక తప్పలేదు. రోజు రోజుకి ఆమెకు నాకు మధ్య ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ఆమెలో నాకు అంతవరకు నాకేనాడు పరిచయం లేని అమ్మ కనిపించింది. ఆమె తన పేరు చుక్కమ్మని చెప్పింది. తను రోజు పక్క ఊరి నుండి కాలినడకన వచ్చేది. తనకి నాలాగే ఎవరూ లేరు. పెళ్లైన 3 ఏళ్లకే తన 3 ముళ్ళు పుట్టుకన తెగిపోయాయని, మొదటి ఏడాదికి ఓ ఆడబిడ్డ కడుపున పండిందని, ఆ ఆడకూతురు ఒంటి మీదకు యుక్త వయసు రాగానే ఎవరితోనో ప్రేమమైకంలో పడి తనను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ తన వాడును వెళ్లబోసుకుంది. చుక్కమ్మ కథ నా హృదయాన్ని ఎంతగానో కదిలించి వేసింది. చుక్కమ్మ అలా రోజు కష్టపడే కష్టాన్ని చూడలేక నాకు చేతనైన సాయం ఆమెకు ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఆమె గురించి ఎంతో దీర్ఘాలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చాను. ఒకరోజు ఆమెతో ఆ మాటే చెప్పాను. నా ఇంటికి ముందర చాలా ఖాళీ స్థలం ఉండటంతో ఓ షెడ్డు వేసి ఇస్తాను అన్నాను. ఇక్కడే ఉండిపోయి చిన్నగా ఓ టిఫిన్ సెంటర్ లాంటిది నడుపుకోమని, ఎటువంటి అద్దె కూడా ఇవ్వనక్కర్లేదని చెప్పాను. చుక్కమ్మ నాకు ఇబ్బంది అవుతుందేమోనని నా ఆలోచనకి మొదట అంగీకరించలేదు. నా ఒత్తిడి మేరకు 2 రోజుల తర్వాత సరేనంది. నేను 2 రోజుల్లో షెడ్డు వేయించడం, చుక్కమ్మ తన సామాన్లతో అందులోకి దిగిపోవడం వెంటనే జరిగిపోయాయి. చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అని అందమైన అక్షరాలతో తయారు చేయించిన చిన్న ఫ్లెక్సీ బోర్డుని కూడా వేలగట్టించాను. ఆ బోర్డుని చూసి చుక్కమ్మ ఎంతగానో మురిసిపోయింది. చుక్కమ్మ ఇప్పుడు బుట్టతో ఇంటింటికి తిరిగే పని లేకుండా నిశ్చింతగా నేను నిర్మించిన షెడ్డులో చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. చుక్కమ్మ అధిక లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేసేది. నా ఇంటి ముందు వచ్చేవారితోనూ పోయేవారితోనూ చుక్కమ్మ టిఫిన్ సెంటర్ కలివిడిగా సందడిగా ఉండేది. చుక్కమ్మ సాయంత్రం పకోడీలు, బజ్జీలు వేడివేడిగా వేసి అమ్మేది. చుక్కమ్మ రోజు నాకు, నా కొలీగ్స్కి డబ్బులు తీసుకోకుండానే టిఫిన్లు బలవంతంగా ఇచ్చేది. నేను డబ్బులు ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా ససేమీరా కాదనేది. అలాగే నేను వద్దన్నా రోజు నా ఇల్లంతా ఊడ్చేది. నా ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేది. చుక్కమ్మని నేను అమ్మ అని పిలుచుకునేవాడిని. ఇలా ప్రశాంతంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉన్నట్టుండి చుక్కమ్మ ఒంట్లో సుస్థి చేసింది. మంచి డాక్టర్ని ఇంటికి రప్పించి చూపించాను. అతను ఏదో వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. నేను దగ్గరుండి మందులన్నీ క్రమం తప్పకుండా వాడేటట్టు చూసుకున్నాను. చుక్కమ్మ ఇప్పుడు కొట్టు షెడ్లో కాకుండా నా ఇంట్లో హాల్లోని దివానా మంచం మీద పడుకొని ఉంటుంది. నేను గట్టిగా మందలిస్తేనే అందుకు అంగీకరించింది. చుక్కమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. డాక్టర్ రోజూ వచ్చి చూస్తున్నాడు. అప్పటికి ఆసుపత్రిలో చేరుస్తానంటే ససేమీరా వద్దుంది.
తను టిఫిన్ సెంటర్ మూసేసి వారం దినాలు కావస్తున్నాయి. తన ఆరోగ్యం కుదుటపడలేదు. ఒకరోజు చుక్కమ్మ తన మందుల ఖర్చు కోసం తన కాళ్లకున్న వెండి కడియాలను తీసి నాకిచ్చింది అమ్మేయమంటూ. నేను కోపగించుకునేసరికి ఊరుకుంది. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల వేళ నా గదిలో నిద్రపోతున్న నన్ను ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపించింది. నాకు తడాలున మెలకువ వచ్చింది. అది చుక్కమ్మే. కంగారుగా లైట్ వేసి ఆమె దగ్గరకు వెళ్లాను. చుక్కమ్మ శ్వాస తీసుకోలేక నరకయాతన పడుతూ ఆయాసంతో రుబ్బుతుంది. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చుక్కమ్మ నాతో ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. డాక్టర్కి కాల్ చేద్దామని ఫోన్ కోసం లేవబోయాను. చుక్కమ్మ నన్ను కదలనివ్వకుండా తన దగ్గరే ఉండమన్నట్టుగా నా చేతిని గట్టిగా పట్టుకుంది. తన దిండు కింద దాచిపెట్టుకున్న వెండి కడియాలు, బంగారపు చెవిదిద్దులు, ముక్కుకు పెట్టుకునే నత్తలను నా చేతిలో పెడుతూ, బాబూ, పారిపోయిన నా కూతురు సిటీలో అగుపించినాదని ఈ మధ్యనే కొట్టు దగ్గరకు వచ్చినప్పుడు మా ఊరి రాములు చెప్పినాడు. నా ముందు మాకులకు దహన కార్యాలకు పోగా మిగిలిన డబ్బును నా బిడ్డకు చేర్చయ్యా. చుక్కమ్మ తన 2 చేతులతో నాకు దండం పెడుతూ నన్ను ఈ లోకాన్ని వీడి అందని దూర తీరాలకు వెళ్లిపోయింది. దుఃఖ భారంతో నా మెదడు అంతా మొద్దుబారిపోయింది. చుక్కమ్మ అంతిమ సంస్కారాలన్నీ నేనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను. ఓ బిడ్డగా తలకొరివి పెట్టాను. ఓ అనాథకి దొరకని అదృష్టము, అవకాశం నాకు మాత్రమే దక్కాయని భావించాను. చుక్కమ్మ నాకు అప్పగించిన బాధ్యత నిమిత్తం ఒకరోజు ఉదయాన్నే చుక్కమ్మ ఇంతకు ముందు ఉన్నటువంటి ఊరు వెళ్లాను. చుక్కమ్మ చెప్పిన రాములు గురించి వాకబు చేశాను. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. సాయంత్రం 6 గంటలకు రాములు కలిశాడు. చుక్కమ్మ కూతుర్ని సిటీలో ఒకసారి చూశానని నిర్ధారణగా చెప్పాడు. అతని మాటలు నాకు ఒక్కసారిగా కొత్త ఊపిరిని పోసినట్టు అనిపించాయి. చుక్కమ్మ కూతురు రాములికి సిటీలోని ఓ ఏరియాలో కనిపించింది. తన పేరు, రూపురేఖలు, వివరాలు అడిగి తెలుసుకున్నాను. చుక్కమ్మ కూతురు పేరు రమణమ్మ అని చెప్పాడు. ఆమెను గుర్తుపట్టేందుకు అతన్ని నాతో పాటు సిటీకి రమ్మని కోరాను. అతను కొద్దిసేపు రావడానికి కటకటాయించాడు. డబ్బులు ఇస్తానన్నాను. వెంటనే సరేనన్నాడు. ఇద్దరము సిటీకి పోయే బస్సు ఎక్కాం. సిటీలో రమణమ్మ అతనికి కనిపించిన ఏరియాలో కాలినడకన రోడ్లన్నీ కలియదిరుగుతూ కనిపించిన వారందరినీ రమణమ్మ బొగట్ట అడిగాం. ఆమె ఆచూకీ ఎక్కడా కానరాలేదు. అప్పటికి బాగా పొద్దుపోయి సాయంత్రం 6కు వస్తుంది. అప్పుడే రాములికి తెలిసిన ఒకతను కనిపించాడు. అతని పేరు అచ్చిబాబు. బాబు, మా ఊరిలో అందరూ పనుల కోసం ఇక్కడే వేరువేరు చోట్లలో ఉంటారు. వాకబు చేస్తాను. రేపు రండి అన్నాడు అతను. అతని మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. నేను సరేనని అచ్చిబాబు మొబైల్ నంబర్ తీసుకున్నాను. ఆ రోజు నేను, రాములు మా ఇళ్లకు వెనుదిరిగినా నాలో ఏదో కొత్త ఆశ చిగురించింది. ఆ రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అమ్మ గురించే నా ఆలోచనలు. తనని కాదని వెళ్లిపోయిన ఆ తల్లికి తన బిడ్డ మీద ఎంత మమకారం. అదేనేమో తల్లి ప్రేమంటే. నేను చుక్కమ్మ చివరి కోరిక ఎలాగైనా జరిగి తీరాలని బలంగా తీర్మానించుకున్నాను. అది నా అనాథ జీవితానికి కనీసం మనోధర్మంగా భావించాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ బస్సు ఎక్కి సిటీకి ఒక్కడినే బయలుదేరాను. ముందు రోజు కలిసిన అచ్చిబాబుని కలిశాను. అతను రమణమ్మని వెతికేందుకుగాను నాతో రావడానికి ఒప్పుకున్నాడు. అతనికి డబ్బులు ఇస్తానని భరోసా ఇచ్చాను. అచ్చిబాబు ఉత్సాహంగా బయలుదేరాడు. పదండి బాబు, రమణమ్మ మధురవాడ రామాలయం వీధిలో ఉంటాదని మా పులిగాడు చెప్పాడు అంటూ అచ్చిబాబు నన్ను తేరిపార చూస్తూ, బాబు, తమరు ఏమీ అనుకోనంటే ఒక మాట అంటూ అడగడానికి కాస్త సంకోచించాడు. నేను ఏంటి అన్నట్టుగా అతని వైపు చూశాను. మరేం లేదు, దీనివల్ల మీకేమిటి లాభం అడిగాడు నీళ్లు నములుతూ. అతని మాటలకు ఎలా స్పందించాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ప్రతిఫలాపేక్ష ఉంటేనే సాటి మనిషి కోసం తాపత్రయం పడాలా అనుకుంటూ, ఏమీ లేదు అచ్చుబాబు, చుక్కమ్మ సంబంధించిన కొన్ని సామాన్లు మా ఇంట్లో ఉండిపోయాయి. అది ఆమె కూతురికి చేరుద్దామని అంటూ ఉన్న విషయాన్ని చెప్పాను. అతను ఆశ్చర్యంగా, మీ తాపత్రయం చూస్తా ఉంటే ఈ రోజుల్లో కూడా మీలాంటి ధర్మప్రభులు ఉన్నారని ఆశ్చర్యం వేస్తుంది బాబు అంటూ అబ్బురంగా నాకేసి చూశాడు. అతని మాటలకు నేనేమీ బదులు ఇవ్వలేదు. చిన్నగా నవ్వేశాను సమాధానంగా. చాలా రోడ్లు, వీధులు తిరిగి తిరిగి మొత్తం మీద చుక్కమ్మ కూతురు రమణమ్మ ఇల్లు పట్టుకోగలిగాం. రమణమ్మ గురించి వాళ్ళని వీళ్ళని అడగడం ద్వారా రమణమ్మని భర్త వదిలేశాడు అన్న విషయం స్పష్టంగా నాకు అర్థమైంది. అదృష్టవశాత్తు మేము వెళ్లేసరికి రమణమ్మ ఇంట్లోనే ఉంది. అది 2 గదుల చిన్న కాలనీ ఇల్లు. ఇంట్లోనే సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అశుభ్రత అడుగడుగున తాండవిస్తుంది. ఓ పక్కన 4 పిల్లలు ఆడుకుంటున్నారు. వారి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. వాళ్ళు రమణమ్మ పిల్లలే అనుకుంటా. ఆవిడ మమ్మల్ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టి, ఎవరు కావాలి విసుగ్గా అడిగింది. అచ్చిబాబు రమణమ్మ దగ్గరగా వెళ్లి అంతా వివరంగా చెప్పాడు.
తల్లి చనిపోయిన వార్త ఆవిడ మోహంలో ఎటువంటి బాధ కాని చిన్న ప్రతిస్పందన గాని ఏమీ కనిపించలేదు. సామాన్లు తీసుకోవడానికా? వీలు చూసుకుని వస్తాన్లే బాబు అంది నిర్లక్ష్యంగా. ఆవిడకి తల్లి మీద కాని తల్లికి సంబంధించిన సామాన్ల మీద కాని అంతగా ఆసక్తి లేదని నాకు అర్థం కావడానికి అట్టే సమయం పట్టలేదు. ఆమెది కొంత బంగారం కూడా ఉందమ్మా అన్నాను నెమ్మదిగా గొంతు పెంచుకొని. అంటే మొహం ఒక్కసారికిలా వెలుగులో విప్పారింది. అట్టయితే పదండి సారు, ఇప్పుడే పోదాం అంటూ పిల్లలకు ఏవో జాగ్రత్తలు చెప్పి ఉన్నపలంగా బయలుదేరింది. మాతో పాటు అచ్చిబాబును కూడా రమ్మంది. ముగ్గురము బస్సులో బయలుదేరి మా ఇంటికి చేరుకున్నాం. నేను ఇంటికి వెళ్లిన వెనువెంటనే చుక్కమ్మకు సంబంధించిన బంగారం దాచిపెట్టిన ప్లాస్టిక్ కవర్ని రమణమ్మ చేతిలో పెట్టేశాను. అప్పుడు నా మనసులో నుంచి పెద్ద బరువు తీసేసినట్టుగా మాటల్లో చెప్పలేని అనిర్వచనీయ భావానికి లోనయ్యాను. రమణమ్మకు నేను ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ని నిర్లక్ష్యంగా తెరిచి బంగారు వస్తువులని వెండి కడియాలను తెరిపారా చూసుకుంది. తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్లో వాటిని పడేస్తూ ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటూ అనుమానంగా ఆమె సంధించిన ప్రశ్నకు పదునైన శరఘాతం నా హృదయాన్ని చీల్చేసినట్టుగా విలవిల్లాడిపోయాను. అదేంటి అక్క, సార్ని అంత మాట అనేశావు అంటూ అచ్చిబాబు ఆమెకు దగ్గరగా వెళ్లి చిన్నగా గొనిగాడు, కాస్త ఇబ్బంది పడుతూ. అతని మాటలకు హే అంటూ తలని విదిలించుకొని మూతిని వంకరగా తిప్పుకుంది. రమణమ్మ ప్రవర్తనకి నా మనసు కాస్త గాయపడినా చుక్కమ్మ అప్పగించిన బాధ్యత నెరవేర్చుతానన్న సంతృప్తి నన్ను మరింకేమీ మాట్లాడనివ్వలేదు. రమణమ్మ బయట షెడ్డులోని సామాన్లు తీసుకెళ్లడానికి ఆటో పురమాయించుకు రమ్మనమని అచ్చిబాబును పంపించింది. అప్పటికి నా ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్లు పోగైనారు. రమణమ్మ తల్లి సామాన్లను చక్కబెట్టుకుంటుంది. అచ్చిబాబు ఈలోగా ఆటోను తీసుకొచ్చాడు. రమణమ్మకు సాయంగా అచ్చిబాబు సామాన్లను ఆటోలోకి చేరవేయబోతుండగా అతన్ని ఆగమని చెప్పి రమణమ్మ గాబరాగా ఆ షెడ్డులో ఓ మూలాన పడి ఉన్న పాత టక్కు పెట్టెను తిరిగేసి అందులోని బట్టలను వస్తువులను చెల్లాచెదురు చేసి దేని గురించో వెతుకుతోంది. గోడకు తగిలించి ఉన్న సంచులను సెల్ఫ్లోని డబ్బాలను చేతుల్లోకి తీసుకుని ఆశగా శోధిస్తోంది. ఇల్లంతా గమనిస్తున్న నాతో పాటు అచ్చిబాబు, అక్కడ పోగైన వారు రమణమ్మ పోకడికి నాతో పాటు వింతగా చూస్తున్నాం. దేనికోసమో వెతుకుతున్న రమణమ్మకి ఓ డబ్బాలో కొన్ని చిల్లర నాణెలు ఉండలా చుట్టివేసున్న చిన్న డబ్బుల బొత్తు కనిపించాయి. అప్పుడే రమణమ్మ మొహంలో కాస్త ఊరట కనిపించింది. ఆమె బుర్రకి ఏదో స్పందించినట్టుగా పరుగులాంటి నడకతో నా దగ్గరకు వచ్చింది. ఆమె విపరీత చేష్టలు ఏమీ అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూశాను. మా అమ్మ సంపాదించిన డబ్బంతా నీకాడే దాచుకుంటుంది, మర్యాదగా ఆ డబ్బులు బయటకు తీ అంటూ తీవ్ర పదజాలంతో నిందిస్తూ నిలదీస్తుంది నన్ను. ఆ హఠాత్ పరిణామానికి ఎలా స్పందించాలో అర్థం కాక నా గొంతు మూగపోయింది. నాకు ఉన్న చోటనే ఒక్కసారిగా పాతాళానికి కుంగిపోయినట్టుగా అనిపించింది. నన్ను నిలువుగా నిర్వేదం కొమ్మేసింది. రమణమ్మ చేష్టలకి అక్కడే ఉన్న అచ్చిబాబు మొహం ఒక్కసారిగా ఎరుపెక్కింది. ఊరుకో అమ్మా, నోటికి ఏది వస్తే అది వాగకు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. దేవుడు లాంటి ఆ బాబుగారిని నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తున్నావు. ఇక్కడ ఆ ముసలి పానం నీకోసం గిలిగిలా కొట్టుకు చస్తా ఉంటే సిటీలోనే ఉండి నీ కన్న తల్లి చూడ్డానికి ఏ పొద్దు యాదికి రాలేదా? నీ బతుక్కి నీ తల్లికి ఏటి చేసినావని అనగా పేలిపోతున్నావు. ఏదైనా చేసినాడు అంటే ఆ బాబే, పేగు తెంచుకుని పుట్టకపోయినా అమ్మ విలువ తెలిసినవాడు అంటూ అచ్చిబాబు కోపోద్రిక్తుడై రమణమ్మపై నిప్పులు చెరిగాడు. షాక్లో నుంచి తేరుకున్న నేను అచ్చిబాబు చేయిని గట్టిగా పట్టుకుని అతన్ని వారించబోయాను. అచ్చిబాబు నా చేయిని వదిలించుకొని మీరు ఊరుకోండి బాబు, నీలాంటి మంచోళ్లు నిందలు కాతే సాటి మనిషికి సాయం చేయడానికి ఎవరు బాబు ముందుకొస్తారు? మంచితనము మానవత్వము సిగ్గుతో చచ్చిపోతాయి అంటూ కొన్ని క్షణాలు ఆగిన అనంతరం రమణమ్మకు కాస్త దగ్గరగా పోయి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆక్రోశంగా అన్నాడు. రమణమ్మ, నేను ఆటో కోసం వెళ్ళినప్పుడు అందరూ ఈ బాబు గురించి మా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ బాబు గురించి నీకేం తెలుసు? షెడ్డు కట్టి అద్దె లేకుండా పుత్తి పుణ్యానికే గదిస్తే ఆ బాబు గుండెల మీద తంతావా? మనిషి జన్మే వెతినావా? నీ బతుకు అంతా ఊడిగం చేసినా గాని ఈ బాబు రుణం తీర్చలేవు అంటూ అచ్చిబాబు రమణమ్మ మీద అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఆమె అనుకోని పరిణామానికి మారు మాట్లాడకుండా సామాన్లను ఆటోలో వేసుకుంటుంది. అచ్చిబాబు ఈసారి రమణమ్మకు సాయం చేయకుండా కోపంగా నా పక్కకు వచ్చి నిల్చుండిపోయాడు. రమణమ్మ ఆటో వాడిని సాయం చెయ్యమని కోరింది. ఆటో అతను నిరాకరించాడు. అక్కడ పోగైన వారందరూ నిశ్శబ్దంగా చూస్తూ నిల్చున్నారు. ఆమె ఆ సామాన్లను అతి కష్టంగా మోసుకుంటూ ఆటోలోకి చేర్చుకుంటుంది. ఆమెకు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆడకూతురు అలా కష్టపడటం నా మనసుకెంతో కష్టంగా అనిపించింది. నా సోదరి సామానురాలైన రమణమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేక గబగబా వెళ్లి కొన్ని సామాన్లను నా చేతిలోకి తీసుకుని ఆటోలోకి చేర్చాను.
నన్ను చూసి అప్పటి వరకు అంతలా కేకలేసిన అచ్చిబాబు కొన్ని సామాన్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న ఆటో డ్రైవర్తో పాటు అక్కడ చేరిన జనాలు అందరూ వచ్చి చుక్కమ్మ సామాన్లను తమ చేతిలోకి తీసుకుని రమణమ్మకు సాయాన్ని అందించారు. కొన్ని క్షణాల్లోనే సామాన్లన్నీ ఆటోలోకి చేరిపోయాయి. అక్కడ ఒకే ఒకటి మాత్రం మిగిలిపోయింది. అమ్మ తన జ్ఞాపకంగా నాతోనే ఉండిపోయిన బంధం. అది చుక్కమ్మ సెంటర్ అనే నేమ్ బోర్డ్. రమణమ్మ ఆటో వెనుక సామాన్ల మధ్య సిగ్గుతో తల వంచుకొని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆటో నెమ్మదిగా బయలుదేరింది. నా పక్కనే నిల్చున్న అచ్చుబాబు నన్నే చూస్తున్నాడు. ఆరాధనతో కూడిన గౌరవభావంతో. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.